పరమాత్మకి ఇష్టమైనటువంటి అంతర్గతంగా ఉండేటువంటి 8 గుణాలనేటువంటి పుష్పాలు కూడా ఉంటాయి. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞానం పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని అంటారు. అహింసా ప్రథమం పుష్పం, మొట్టమొదటిది అహింస, ఎవరిని హింసించకుండా ఉండడం. హింసించడము అంటే కేవలం మనం చేతులతోని కొట్టడము, ఏదో తన్నడం మాత్రమే కాదు. మాటలతో మనం ఇబ్బంది పెట్టినా అది హింసే అవుతుంది. కనుక అటువంటి హింస చేయకుండా ఉండడం, ఇది స్వామికి ఇష్టమైన మొట్టమొదటి పుష్పం. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. చాలామంది పూజ చేస్తూ ఉంటారు, కానీ మనస్సు ఎక్కడో పెడతారు. అలా కాకుండా మనస్సుని మనం పరమాత్మ మీదే లగ్నం చేసి ఉండగలగడం. బయట నుండి ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నా, ఎన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నా, ఎన్ని వాసనలు వస్తూ ఉన్నా, మనస్సుని అక్కడికి పోకుండా లక్ష్యమైనటువంటి పరమాత్మ మీదే ఉంచడం, ఇది ఇంద్రియ నిగ్రహం. ఇది రెండవ పుష్పం. సర్వభూత దయా పుష్పం, మూడవది పరమాత్మ సకల ప్రాణులలో కూడా ఉంటాడు గనుక అన్ని ప్రాణుల్లోనూ భగవంతుని మనం భావన చేసి తగినటువంటి సేవని మనం చేయగలిగితే అప్పుడు మాత్రమే పరమాత్మ ఆనందిస్తాడు. కనుక సర్వభూత దయా పుష్పం మూడవది. క్షమాపుష్పం విశేషతః, నాలుగవది క్షమ అనేటువంటి పుష్పం. క్షమ అంటే ఓర్పు కలిగి ఉండడం. చాలామంది మేము తపస్సు చేశామండి, వ్రతం చేశామండి, ఫలితం రావట్లేదు అని అంటూ ఉంటారు. కానీ బ్యాంక్లో మనం ఏదైతే డిపాజిట్ చేస్తామో అది తగిన సమయంలో మనకి ఇంట్రెస్ట్తో సహా ఎలా అయితే మనకు పెరుగుతూ ఉంటుందో, అలానే మనం భగవంతునికి చేసినటువంటి ఏ సేవ అయినా సరే అది రెట్టింపు ఫలితాన్ని మనకి తగిన కాలంలో భగవంతుడు ఇస్తాడు. దానికి ఓపిక ఉండాలి. ఇది మరొక పుష్పం. క్షమాపుష్పం విశేషతః. ఇక మరొక పుష్పం జ్ఞానం పుష్పం. జ్ఞానం అనేది మరొక పుష్పం. జ్ఞానము అంటే కేవలం ఆహారాన్ని స్వీకరించడం, నిద్రపోవడము, ఇలా యాంత్రికంగా పశువులలా మాత్రమే ప్రవర్తిస్తే అది జ్ఞానం కాదు. నేనెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషణ చేస్తే అదే నిజమైనటువంటి జ్ఞానం. ఇది మరొక పుష్పం. జ్ఞానం పుష్పం తథైవ చ. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, జ్ఞానం పుష్పం, తపః పుష్పం. తపస్సు అనేది మరొక పుష్పం. తపస్సు అంటే మనకేర్పడేటువంటి సుఖ దుఃఖాలని, అలానే గౌరవ అవమానాలని రెండిటినీ సమన్వయం చేసుకొని కృంగకుండా పొంగకుండా ఒక సమస్థితిలో ఉండగలగడం, అది తపస్సు. తపఃపుష్పం. ధ్యానం పుష్పం, మరొక పుష్పం ఏంటంటే ధ్యానం అనేది మరొక పుష్పం. ఈ బయట ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా మనం చూస్తూ ఉన్నామో, ఒకసారి కళ్ళు మూసుకొని భగవంతుని యొక్క రూపాన్ని మనం భావన చేస్తే భగవంతుడు కూడా అంత స్పష్టంగా కనిపించగలిగితే అది మరొక పుష్పం. ధ్యానం పుష్పం తథైవ చ. ఇక చివరిది సత్యం అష్టవిధం పుష్పం. సత్యం అనేది చివరి పుష్పం. సత్యం అంటే దేశకాలాలకి, టైమ్ అండ్ స్పేస్కి అందరూ ఆధీనంలో ఉంటారు. టైంకి స్పేస్కి అతీతంగా ఉండేవాడు కేవలం పరమాత్మ మాత్రమే. త్రికాలాలలో ఉండేవాడు పరమాత్మ మాత్రమే. వారు చాలా గొప్పవారండి. మరి ఎక్కడుంటారు అంటే అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నవారు ఇక్కడ ఉండరు. అప్పుడు ఎప్పుడో ఉన్నారండి అంటే ఇప్పుడు ఉండరు. కనుక ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా, ఏ ప్రదేశమైనా, ఏదైనా సరే ప్రపంచంలో దేశకాలాలకి ఆధీనంలోనే ఉంటుంది. దేశకాలాలకి అతీతంగా ఉండేవాడు పరమాత్మ మాత్రమే. కనుక పరమాత్మనే సత్యస్వరూపుడు. కనుక ఆ స్వామిని మనం తెలుసుకోవడం, ఇది మరొక పుష్పం. కనుక ఈ 8 సుగుణాలనేటువంటి పుష్పాలంటే కూడా స్వామికి ఇష్టం. కనుక ఈ 8 పుష్పాలని బయట మనం పుష్పాలతో అర్చన చేయడం, ఈ మంచి మంచి సుగుణాలనేటువంటి పుష్పాలని సాధనతోని మనం అభ్యసించడం, ఇలా ఇవి స్వామికి మనం సమర్పించగలిగితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటూ పరమాత్మ వరాహ రూపంలో భూదేవికి కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం, నన్ను కీర్తించడము, శరణాగతి చేయడము, పుష్పాలని సమర్పించడం, ఇవి చేయగలిగితే
నా అనుగ్రహం కలుగుతుంది అని వరాహస్వామి భూదేవికి తెలియజేస్తే ఆ భూదేవే మళ్ళీ గోదాదేవిగా అవతరించి ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించింది. కనుక మనమంతా కూడా సాక్షాత్తుగా పరమాత్మనే ఉపదేశం చేసినటువంటి ఈ ధనుర్మాస వైభవాన్ని, ధనుర్మాస వ్రతాన్ని, భగవంతుని యొక్క అనుగ్రహం మనకి సులువుగా వచ్చేటట్టుగా గోదాదేవి మన కోసమని ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని మనమంతా కూడా ఆచరిద్దాము, సకల సంపదలని పొందుదాము. మరిన్ని విశేషాలు తర్వాత వచ్చే ఎపిసోడ్లో మనమంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.